ఇది కూడా మీరు ఒకసారి చూసినప్పుడు కృష్ణా గుంటూరులో ఇవన్నీ కూడా చేయడం, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ఒకటిక్కడ కాదు, మొత్తం చాలా మంది సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితికి వచ్చారు ఆ డబ్బులు కట్టలేక. మనం ఆ రోజు కూడా విన్నాం, మీరందరూ విన్నారు. ఎక్కడైతే ప్రేమరాజ్ ఇన్ వెస్ట్ గోదావరి, నారాయణ రెడ్డి ఇన్ కడప, ఇతనికి కప్పం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. కలెక్షన్స్ లో వచ్చిన డబ్బుల్ని హెవీ పెనాల్టీ వేసి వాళ్ళ మీద వేసి, పెనాల్టీ కాదు రాయల్టీ, హెవీ రాయల్టీ వేస్తే అది కట్టలేక ఇంకేం చేయాలన్న దిక్కు తెలియకుండా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారంటే నాగరిక ప్రపంచంలో ఇవన్నీ చేయగలుగుతామా అని ఆశ్చర్యం వేస్తుంది. సాయంత్రం అయితే లెక్క రావాలి ఇంటికి, అలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ దాని పర్యవసానం మీరు చూస్తే 14-19 తెలుగుదేశం 966 కోట్ల నుంచి 2463 కోట్లు పెరిగింది. గ్రాడ్యువల్ గా పెరుగుతానే వచ్చింది, ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ చూస్తే 272 కోట్లు పడిపోయింది, తర్వాత 3405 కోట్లు కూడా ఆగిపోయింది. ఇక్కడ గ్రోత్ రేట్ 150%, అక్కడ గ్రోత్ రేట్ 40%. దీని విలువ మీరు చూస్తే దగ్గర 5 ఏళ్ల లాస్ వచ్చి 9750 కోట్లు. అంటే ఇది ఓన్లీ లెక్కలు మాత్రం వేసుకుంటే, ఇల్లీగల్ గా కొటేషన్ చాలా ఉంది, ఇష్టానుసారంగా ఇది ఒక పక్కన మినరల్ వెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రెగ్యులేట్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే వచ్చే ఆదాయం, అట్ట కాకుండా ఇల్లీగల్ గా దోపిడీ చేసి ఉన్నట్టు ఖాళీ చేసేయడం, ఫర్ ఫ్యూచర్ కూడా రిజర్వ్స్ లేకుండా చేసేయడం, అది ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సిఏజీఆర్ సంవత్సరం 24% పెరిగింది, అక్కడికి వస్తే 7% తగ్గిపోయింది. అంటే 5 ఏళ్లలో ఆవరేజ్ గ్రోత్ రేట్ 24% అయితే అక్కడ 7%. ఇది ఎవరికి పోయింది? నేరుగా అవినీతి, దోపిడీ. కడాన విచిత్రంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఫారెస్ట్ అండ్ మైనింగ్ ఒక మంత్రి ఎప్పుడూ ఉండడు, డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవి. మైనింగ్ ఉన్నప్పుడు వీళ్ళు లీజుకి అప్లై చేస్తారు, ఫారెస్ట్ ఏరియాలో అతను ఇవి ఉంటుంది, అలాంటివన్నీ కంట్రోల్ చేస్తారు. 2 డిపార్ట్మెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం ఫస్ట్ టైం ఇది చరిత్రలో. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు ఒకరినే పెట్టుకుని దోపిడీకి ఫ్రీ చేశారు. మొత్తం రాష్ట్రం అంతా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎంత భయంకరం అంటే సిలికా, నెల్లూరు జిల్లా లీజ్ హోల్డర్స్ అందరినీ ఫోర్స్ చేసి వాళ్ళు చెప్పిన రేటుకి, వీళ్ళు చెప్పిన రేటుకే మొనోపలి ప్రకారం వాళ్ళకే అప్పచెప్పాలి. 20 మంది లీజెస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక స్లేవ్స్ మారిగా తయారు చేసి